లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము. జాగ్రత్తగా ఇక్కడ ఆగండి. క్రిస్మస్ యొక్క ప్రత్యేకమైన దినాల్లో ఈ మాటలు బాగా వింటాం, చాలా వింటాం. నేనే కొత్తగా చెప్పట్లేదు, అందరూ చెప్పినట్టు ఎక్కువ ఏం చెప్పట్లా, చాలా క్లుప్తంగా అవసరమైన వరకే ఇక్కడ చెప్పాలనుకున్నా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వచ్చాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా. ఇక్కడ గొర్రెల కాపరులు చూస్తున్నాం, మత్తయి సువార్తలో జ్ఞానులు చూస్తున్నాం. జ్ఞానులు బాగా చదువుకున్న వాళ్ళే, తెలివితేటల్లో గొప్పవారే. గొప్పవారంటే ఇక్కడ వేరే విధంగా భావించుకోబోకండి, కానీ ఉన్న తెలివిని వాడుకున్నవారు. ఉన్న తెలివిని దేవుడు అందరినీ సమానంగానే చేశాడు, అందరినీ ఒకే స్థితిలో చేశాడు. కానీ వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క పరిధిని బట్టి వారు దేవుడు వారికి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన పరిస్థితుల అనుగుణంగా మీరు కొంత సామర్థ్యం కలిగి ఉన్నారు. ఏంటి ఆ సామర్థ్యం అంటే చదువు అన్నది, లేకపోతే గొప్పతనం అన్నది. దీన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. వీళ్ళకి ఎవరికి చెప్పలా, ఎవరికి? తూర్పు దేశము నుంచి బయలుదేరిన వారికి వారు తెలుసుకున్నారు. వారికి దేవుడు ఇచ్చిన చదువును బట్టి, వారికి ఇచ్చిన స్థితిని బట్టి వారు తెలుసుకొని బయలుదేరారు. కానీ తక్కువ స్థాయిలో ఉన్న దేవుడు వారిని వదిలిపెట్టకుండా వారి కొరకు ఒక దూతను పంపిస్తున్నాడు, ఒక వర్తమానికుడిని పంపిస్తున్నాడు. జాగ్రత్త. ఈ రెండిటికి తేడా నువ్వు గమనించుకున్నట్లయితే, ఈ రెండిటికి వ్యత్యాసాన్ని నువ్వు గమనించి అర్థం చేసుకుంటే నీ జీవితంలో దేని గురించి నువ్వు దుఃఖపడవు. నీ జీవితంలో దేని గురించి? మనిషికి 2 స్థితులు ఉన్నాయి, ఒకటి దుఃఖపడే స్థితి, ఒకటి సంతోషించే స్థితి. చాలా ఉన్నా, అన్నీ ఉన్నా దుఃఖపడుతుంటారు, ఏమి లేకపోయినా సంతోషించవచ్చు. ఎప్పుడంటే నీ పరిస్థితిని, నీ స్థితిని నువ్వు అర్థం చేసుకున్నావు. ప్రసంగిలో మనం స్పష్టంగా చాలాసార్లు ధ్యానం చేశాం. దేవుడు నరులను యథార్థవంతులుగా సమస్థాయిలోనే సృజించాడు తప్ప వేరుగా సృజించలేదు. వారికి పనిని బట్టి వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చాడు. రెండిట్లో ఏదైనా ఒకటి. నీకు ఎంతైతే దేవుడు తెలివినిచ్చాడో అంత పరిధి నీకు ఇచ్చాడు, అంత పని నీకు ఇచ్చాడు, అదే పని నీకు ఇచ్చాడు. నాకు ఎంతైతే అవసరమో అంతే ఇచ్చాడు. నాకు ఎక్కువ చేయలేదు, నీకేమన్నా మరీ ఎక్కువ ఇలా, ఇంకొకళ్ళు తక్కువ చేయలే. గొర్రెల కాపరులకైతే వారేమి చదువుకోకపోయి ఉండొచ్చు నాకు తెలిసి, లేదు వారు ప్రశాంతంగా కూర్చొని దాని గురించి ధ్యానము చేసిన సమయం లేదు. పొలంలో ఎటు నుంచి ఏ క్రూర జంతువు వచ్చిందో, ఏ మృగం వచ్చిందో, ఏ హాని జరిగిందో తెలియదు, కానీ వారు తమ మందను కాచుకొనుచున్నారు. వారు పనిని నమ్మకంగా చూస్తున్నారు, వారికి ఇచ్చిన మందని కాపుతున్నారు. వీళ్ళకి స్టడీ చేసే, మెడిటేట్ చేసే అవకాశం ఇక్కడ దొరకల. వీళ్ళ కోసం ప్రభు దూతనే పంపిస్తున్నారు. కానీ తెలివి జ్ఞానం గల చదువుకున్న వారి జ్ఞానులకి వారికి వారు ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏది సరైన పొజిషన్? ఎవరు ఇక్కడ నెమ్మది పొందారు? ఎవరు వారికి ఇచ్చిన దాన్ని కాపాడుకున్నారు? అంటే ఆరోగ్యం కావచ్చు, సమయాన్ని కావచ్చు. తూర్పు దేశం నుంచి వచ్చిన వారా, లేకపోతే పొలములలో మందతో ఉన్నవారా? సో నీవు చూడాలి, చూసే కన్నుకి ఇది అర్థమైంది. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో
ఏ యొక్క దృష్టితో నువ్వు చూస్తున్నావో ఇక్కడ అర్థమైంది. చాలాసార్లు వాళ్ళని కాదు, నిన్ను నువ్వు కూడా ఏ దృష్టితో చూసుకుంటున్నావు? దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క తగ్గింపుని, దేవుని యొక్క పుట్టుకుని ఏ విధంగా చూస్తున్నావు? జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో యేసయ్య పుట్టాడు, నేను పండుగ చేసుకుంటాను, యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరమో జరిగిపోతుంది అనుకుంటే దీనివల్ల ఉపయోగం ఏమి లేదు. హబక్కూకు అదే కదా ప్రార్థన చేసేది. సంవత్సరములు జరుగుచుండగా ఏ నూతనం కావాలి? పనులు నూతనము కావాలి, కార్యములు నూతన పరచబడాలి. నీలో కావాలి. దేవుల్లో నూతనత్వం లేదు. దేవుల్లో ఆది సంభూతుడు ఆయన. ఆదిలో ఉన్న రీతిగానే ఇప్పుడు ఉన్నాడు. ఆది నుంచి అంతం వరకు ఉన్నాడు. ఆయన తన దైవత్వాన్ని కుమారత్వంగా మార్చుకున్నాడు, కానీ ఆయనలో ఏ పాపమునో లేదు, ఆయనలో ఏ కొదువ లేదు. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు యేసునందు గుప్తమై ఉన్నారు, క్రీస్తునందు సమృద్ధి అయి ఉన్నాయి. జాగ్రత్తగా విను. కొంత పదజాలం మారుస్తున్నా, నీకు అర్థం కావాలని. యేసయ్య పుట్టితే యేసయ్యను పుట్టి కలిగిన వారికి సర్వ సమృద్ధి. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితంలో సంతోషం. ఎవరికి ఇది? ఒకళ్ళకా? కాదు, ప్రజలందరికీ. ఎవరికండి ఇది? అందుకనే వైద్యుడైన లూకా గారు యేసయ్యని అంగీకరించి వెంబడించి ఆయన పలికే మంచి మాట ఏంటంటే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన బాలుడైన శిశువే, కానీ అందరినీ పరిపాలించే రాజు యేసురాజు. హల్లెలూయా, యేసురాజు. ఆయన పుట్టినప్పుడు ఆయన రాజే. ఆయన శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు ఆయన రాజే. ఎక్కడ రాసింది? శిలువ మీద రాసింది. ఈయన యూదుల రాజైన యేసు అయ్యనారాయణ. ఈయన యూదుల రాజైన యేసు మరలా తీర్పరగా రాబోతున్నాడు, పునరుద్ధరణగా రాజే. అందుకనే పాట పాడుకుంటాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారా లేదా? ఆయన రాకముందే తెలియపరచాలి. ఆయన్ని వచ్చిన తర్వాత తెలుసుకొని ఆ చంపలేసుకుంటే క్షమాపణ అడిగితే అది వేరే పద్ధతికి ఉండేది. కానీ ఆయన పొలములో, ఆయన పుట్టుక గురించి పొలములో పనిచేస్తున్న గొర్రెల కాపర్లకు ఎలా తెలిసిందో క్రీస్తుని నేను నమ్మిన నువ్వు తెలియని వారికి చెప్పాలి. ఇదే పండగ. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై ఒక మనిషిని నేను ఆత్మీయంగా మారిస్తే అది పండుగ. జాగ్రత్త. సంతోషం ఎప్పుడు వచ్చింది అంటే నువ్వు అనుకున్న పని చేస్తే వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? మొదట చెప్పాను, మీరు మీ పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటే, మీ స్థితిని మీరు అర్థం చేసుకుంటే మీకు ఎప్పుడూ సంతోషంగా ఉండేది. రెండవది, నశించిపోతున్న ఒక వ్యక్తిని నువ్వు మార్చగలిగితే నీ జీవితంలో ఆ సంతోషాన్ని ఎప్పటికీ రెండో విధంగా పొందుకోలేవు. వీళ్ళరా, ఇది రెండవ స్టేజ్. దేవదూతల పరిచర్య ఇది నీకు ఇచ్చాడు దేవుడు. దేవదూతలకు లేని పరిచర్య నీకు. వాళ్ళ సువార్త చెప్పమంటే లోకమంతా ఒక నిమిషంలో, ఒక సెకండ్లో చెప్పేస్తాను దూతలు. కానీ ఇప్పుడు ఎవరైనా నమ్మాడా అంటే నిన్ను నమ్మాడు. ఎవరు నమ్మాడు? నిన్ను నమ్మాడు. నీకు ఇచ్చాడు ఈ బాధ్యత. ఇది కూడా నువ్వు అర్థం చేసుకుంటే ప్రభువులో నువ్వు ప్రయాసపడేది, ప్రభువుకు సాక్షిగా జీవించేది, ప్రభువులో నువ్వు
ఎందుకు రక్షించబడ్డావన్నది నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితము ఇంతకంటే సంతోషం లేదు. అందుకని అంటాడు మార్కు సువార్త, మనందరికి తెలిసిన మాటే. మార్కు సువార్తలో స్పష్టమైన మాట ఒకటి ఉంది కదా, 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏ వార్త అండి? ఏ వార్త అండి? సువార్త, మంచి వార్త. ఏంటి మంచిది? యేసయ్య మన పాపాల కోసం, మన కోసం పరలోకాన్ని విడిచి ఆయన శిశువుగా పుట్టాడు. మన పాప శిక్ష ఆయన భరించాడు. నువ్వు ఇక శిక్షించబడాల్సిన అవసరం లేదు. మనసు మార్చుకోవచ్చాను, నీ మార్గాన్ని మార్చుకో. మతం వద్దు, మతం కాదు యేసయ్య. మనసును మార్చేవాడు యేసయ్య. మార్గము మార్చుకోవాల్సింది నువ్వు. ఎవరండి మార్చుకోవాల్సింది? అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గము, ఇదే సత్యం, నేనే సత్యం. దీంట్లో ప్రవేశిస్తేనే జీవం, నిత్య జీవం. నేనే మార్గము, నేనే యేసు మార్గమే. యేసు మార్గంలోనికి నువ్వు రావాలి, అనేకుల్ని నడిపించాలి, అనేకుల్ని నడిపించాలి. ఇది ప్రభు కోరేది. సర్వ సృష్టికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చెప్పాలి. అక్కడ ఒక మాట అంటాడండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అది వాళ్ళకి, నీ కాదు. చెప్పకపోతే ఎవరికి శిక్ష? ఇప్పుడు సంవత్సరం మొత్తం నువ్వు బతికావు, జీవించావు, నీ వల్ల ఏంటి ప్రయోజనం? ప్రభు పలు విధములా నిన్ను పోషించాడు. నువ్వేం చేశా? ఆలోచించండి. ప్రభు నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు ప్రభు కొరకు ఒక ఆత్మనైనా సంపాదించగలిగితే నీకు సంతోషం. అందుకని అంటాడు, కొందరికి కాదు యేసు ప్రభు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కానీ వెళ్ళాల్సిన బాధ్యత అనేది ఎవరిది? నువ్వు వెళ్ళలేదు, పంపు. పోయేవాడిని పంపు. ఎవరిని పంపుతా? చిన్న ఇంట్లోకి పప్పు ఉప్పుకో, లేకపోతే ఒక మాట చెప్పి రావటానికేనో, కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోతేనో, లేకపోతే ఇబ్బందికరం అయితేనో పిల్లల్ని పంపిస్తాం. మేము పోయి చెప్పిరాయా, అడిగిరాయా అని. మరే ఒక మనిషి నశించిపోకుండా నువ్వు వెళ్ళలేవా? నువ్వు చెప్పి వాళ్ళు నమ్మకపోతే వాళ్ళ శిక్ష అయితే, చెప్పకపోతే మనకెంత శిక్ష? ఆలోచించండి. నువ్వు జీవించకపోతే నీకెంత శిక్ష? వాక్యం స్పష్టం. తమ మందలతో ఉన్న గొర్రెల కాపర్లకు మహా సంతోషం ఎలా వచ్చింది అంటే, యేసును గుర్చిన వార్త విని యేసయ్య దగ్గరికి నడిచినప్పుడు. ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు? వెళ్ళారా? వెళ్ళారా? వెళ్ళారు. ఎప్పుడైతే వర్తమానికుడు వర్తమానం ఇస్తున్నాడో ఆ వర్తమానాన్ని బట్టి వారు వెంటనే బయలుదేరి వెళ్ళారు. కానీ ఇందాక మొదట చెప్పానే, గత వారం వర్తమానంలో కొన్ని మాటలు, వారికే వారు తెలుసుకున్న వారు ఎక్కడికి వెళ్ళారా అంటే హేరోదు దగ్గరికి వెళ్ళారు. మార్గం తప్పారు. నీకై నువ్వు నిర్ణయించుకున్నది, లేకపోతే నీకై నువ్వు గుడ్డిగా వెళ్ళేది మార్గం నేను తప్పిస్తుందేమో. కానీ జాగ్రత్తగా వినండి, ప్రభు మాటను బట్టి నడిచేవారు ఎప్పుడు మార్గము తప్పరు. ప్రభు మార్గమును బట్టి, ప్రభు మాటను విని, నీ జ్ఞానము, నీ పాండిత్యము, నీ యొక్క తెలివి, నీ యొక్క ధనము, నీ యొక్క రక్త సంబంధము, నీ యొక్క ఆలోచన విధానం నిన్ను మార్గం తప్పకుండా తప్పిస్తుంది. ఒకవేళ నువ్వు తప్పైనా కానీ దేవుడు దాంట్లో ఒక మంచి పని చేశాడు. హేరోదుకి వర్తమానం వెళ్ళింది. హేరోదుతో పాటు ఆ హేరోదు దగ్గర ఉన్న శాస్త్రులకును, ఆ ప్రాంతంలో ఉన్న మత పెద్దలకును వర్తమానం వెళ్ళింది. వాళ్ళు ఏమంటున్నాడు? పోయే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ఎవరిని అడిగారు ఈ మాట? హేరోదు రాజుని అడిగారు.
అయ్యా యేసయ్య ఎక్కడ పుట్టాడని అడిగారా? యూదుల రాజు ఎక్కడ పుట్టాడని అడిగారా? ఒక రాజును అడుగుతున్నారు. ఇంకో రాజు ఉన్నాడయ్యా, అసలు రాజు, ఆయన చూపి అంటున్నారు. ఎట్టండిద్దండి ఇప్పుడు? భయపడ్డారు ఇలా? భయపడారా? మరి నీవు పోవట్లేదంటే నీకు భయం ఎక్కువ. యేసయ్య బిడ్డనని నువ్వు చెప్పుకోవట్లేదంటే నీకు భయం ఎక్కువ. మరి సంతోషం రాదు. భయపడబడి నీకు సంతోషం ఇస్తానన్నాడు. ఇప్పుడు నీలో భయం ఉంటే సంతోషం ఎట్లా వస్తుంది? ఏదో ఒకటే ఉండాలి. ఎలా ఉండాలండి? నీళ్ళు ఒక రకంగానే ఉంటాయి. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నిలువెచ్చగా ఉండటానికి వీల్లేదు, పనికిరావు. వాక్యం స్పష్టం. పోయారు వీళ్ళ మార్గం తప్పిన అక్కడ అడిగారు. అందుకని ప్రభు మళ్ళా వాళ్ళని పట్టుకొని నడిపించాడు. ధైర్యం, క్రీస్తు కోసం నడిచే ధైర్యం లేకపోతే నీ జీవితంలో సంతోషము లేదు. ఏం లేదండి? ఏం లేదు? ఏం లేదు? ఎక్కడికెక్కడికో తిరిగితే సంతోషం రాదు. క్రీస్తు దగ్గరికి రా. యేసయ్య గురించి నేను చెప్పిన మాట విను. ఆ వర్తమానికునిగా నీవే మారిపో. సంతోషము ఇవన్నీ ఇంత ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే లోకములో ఉన్న వాటి గురించి, లోకస్తుల గురించి చింత. దేని గురించి అండి? లోకంలో ఆశలు ఉంటాయి. వేరేమో ప్రభుదే పండగే. ఒక మనిషి కూడా రక్షించబడ్డాడు నీ ద్వారా. ఒక్కరోజు కూడా ప్రభువుకి నీ ద్వారా ఆనందం లేదు. ప్రభు వాక్యం స్పష్టమండి, ఇది నా మాట కాదు. అందుకని ఆయన అంటాడు, పేతురు రాశాడు ఈ మాట స్పష్టంగా. దృఢంగా మారిపోయిన పేతురు పెట్రా చక్కని మాట అంటాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఏడవ వచనం. ఆయన మిమ్మును గురించి, ఎవరి గురించి? దేవుని చింతంతా నీమండేదంట. దేవుని యొక్క ఆలోచన అంతా మన మీదేనంట. ఎందుకు? నేను వారిలో ఒకరిగా జీవించిన వారు నన్ను అనుకరించటలేదు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. అంటే ఇప్పుడు మనలో ఏముంది? సంతోషం ఉందా, చింత ఉందా? చింత. భయము దిగులు ఇస్తుంది. భయం ఏమిస్తుందండి? దిగులను ఇస్తుంది. కాబట్టి అంటాడు, నీ చింత ఆఖరి యావత్ అంటే విలువ లేని దాన్ని కూడా నా మీద. ఎందుకంటే నేను నిన్ను లక్ష్యము చేసి ఉన్నాను. నేను నిన్నేం చేశాను? నిన్ను ఎన్నుకొని ఉన్నా, నిన్ను ఏర్పరచుకొని ఉన్నా, నిన్ను ఏర్పరచుకున్నాను. నీకు చాలా పని ఉంది. చాలామంది పని లేక ఊరకు తిరుగుతున్నారు అనుకుంటారు. ఊరకు తిరిగే వాళ్ళు ఎవరయ్యా అంటే పని చేయకుండా, లేకపోతే మాటలు చెప్పి దేవుని దగ్గర బతికే వాళ్ళు. నీవు ఏ వయసు అయినా, ఏ మందిరానికి పోయేవాళ్ళన్నా, ఎవరు యేసయ్యని నమ్మిన వాళ్ళన్నా, అక్కడ నీకు పని లేకపోతే ఇంకో చోట పని ఉంది, దానికి వెళ్ళటమే. ఊర కూర్చోబాకండి. ఊర కూర్చోడానికి లేదు. పని లేకుండా మనిషిని ప్రభు పెట్టలా. పని లేకపోతే ఏదైనా తోట నుంచి ఆదాయం తరివేశాడు. నమ్మకంగా చేయకపోతే అతను చేయకుండా కూర్చుంటే ఉంచుతాడు, భూమి మీదే ఉంచాడు, ఎత్తేస్తాడు. జాగ్రత్త. గౌరవం ఎక్కువైతేప్పుడు ఎత్తేయటం అంటే ఎలా ఎత్తేస్తాడు? అప్పుడు దాకా ఇంట్లో ఫ్యామిలీ ఫోటోనే ఉండేది, సపరేట్ చేసి పెడతారు ఫోటో. దేనికి? గౌరవం ఏం చేయడానికి? ఎంత గౌరవమో దండేసి సన్మానిస్తారు అన్నమాట. పని చేయాలి, పని కల్పించుకోవాలి, పని చేయాలి. పని లేని వాళ్ళకి దిగులు ఎక్కువ. పని లేని వాళ్ళకి ఏమి ఎక్కువ అండి? ప్రతిదీ అపార్థం చేసుకుంటారు, ప్రతిదీ లోన్లీగా ఫీల్ అయిపోతారు. ఒంటరత్వం అనగా క్రీస్తుతో అనుబంధం, క్రీస్తులో ఉన్న ఆనందాన్ని కోల్పోతారు. ఒంటరత్వం అయిపోయింది. అదే దేవుని యొక్క చింత. ప్రభు యొక్క చింత ఏంటి అంటే, ప్రభు యొక్క బాధ ఏంటంటే, ఎంత ప్రేమించాను వీళ్ళని,
నా సృష్టి అంతా నీకే ఇచ్చాడు కదా, నా ప్రాణాన్ని నీకే ఇచ్చాడు కదా, పునరుద్ధానమై పరలోకమందును భూమి మీద అధికారం నీకే ఇచ్చాను కదా, అధికారం నీకే ఇచ్చాను. ప్రభు చెప్పలేదా? ఇంటికెళ్ళి చదువుకోండి, మత్తయి సువార్త 18:18. మీరు భూమి మీద వేటిని బంధించరు, పరలోకమందును బంధించే అధికారం నీకు ఇచ్చాడు. బలంతో లేదే శైలం. అందుకని అంటాడు, తనను ఎందరు అంగీకరించారో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారము. అధికారం అంటే నువ్వు అందరి మీద చలాయించేది కాదు, నీకు ఇచ్చే అవకాశం, స్వేచ్ఛ. అందుకని అంటాడు, అందరికీ యేసు ప్రభు అయిన కొందరే ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభు వాక్యం స్పష్టం. ప్రభు వాక్యం స్పష్టం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం. దిగులు పడాల్సిన పని లేదండి, చింతించాల్సిన పని లేదు. ఈ దిగులు ఎందుకు వచ్చింది అంటే భయము వల్ల వచ్చింది. నీలో భయం ఉందా, సంతోషం ఉన్నదో తెలుసుకో. ఇక్కడే తెలుసుకో. ఇది మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ప్రజల చరిత్ర చూసినట్లయితే ఏ జనానికైనా ఏ సమయం అంతైనా దేవదేవుడిని ఇదిగో లోకరక్షకుడిని సృష్టికర్తను విడిచినప్పుడు మాత్రమే శ్రమలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలు వాళ్ళు మొరపెడితే కానీ విడుదల కాట్లా. దేవుడు విడుదల దయచేసి ఆశీర్వదించి మరలా స్వేచ్ఛనిస్తే జనరేషన్స్ మారే కొన్ని మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. నిజదైవము నిత్యుడు అయిన యేసు నదులు పెట్టి మరలా శ్రమలు వస్తున్నాయి. ఈరోజు నువ్వు శ్రమ పడటానికి కూడా కారణం ఇదే. నీ పేరు క్రీస్తే కానీ, క్రీస్తు బిడ్డవే కానీ నీ నడక క్రీస్తుది కాదు. అందువల్ల నీలో భయం ఎక్కువైపోయింది. భయపడే వారికి ఎప్పుడు సంతోషం ఉండనే. వాక్యం స్పష్టం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్త, మంచి వార్త నీకు ఇచ్చాడు. రక్షణ వార్త నీకు ఇచ్చాడు. ఈ రక్షణ వార్తను ఇంకొకరికి ఇవ్వాలి. ఈ రక్షణ వార్త ఏం చేయాలండి? ఇంకొకరికి జాగ్రత్త. కొడుకో కూతురు పుట్టింది, ఎంతకాలం పెంచుతారండి మీరు? త్వరగా చెప్పండి. ఎంతకాలం? 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పెంచుతారు మీరు. ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు చదువు అంటారు, ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఇస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. ఇవన్నీ చేసి ఆఖరి గోలేం చేస్తారు? వాళ్ళకి పెళ్లి చేయాలి. ఏం చేయాలి? ఇంకో వాళ్ళతో కలపాలి. వాళ్ళని నా దగ్గర ఉండడానికి వీల్లేదు అంటే శారీరకంగా లేకపోతే బంధుత్వంతోనో సహవాసంలో ఉండొచ్చు. కానీ నేను ఏ విధంగా కుటుంబ జీవితంలో ఉన్నానో వారిని కూడా నేను ఒక జీవితాన్ని కలపాలి. వివాహం అంటే తాళి కట్టుకోవడం, ఒక ఇంట్లో ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టడం కాదు. జాగ్రత్తగా వినండి. సహవాసం, జీవితాంత సహవాసం. ఎన్ని సంవత్సరాలు పెంచావు నువ్వు? 18 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు. 40 సంవత్సరాల తర్వాత అయినా నీ ఇంటి నుంచి వేరే చోటకి నివాసము ఇలానా లేదా? మరి ఎందుకన్నా? చదువు చెప్పడానికైతే చదివించి నీ దగ్గరే పెట్టుకునేవాళ్ళు కదా. ఉద్యోగాన్ని ఇప్పించడానికైతే ఉద్యోగం, వ్యాపారం చేసి నీ దగ్గర. కానీ గమ్యం ఏంటి? నేను జతపరచాలి. ఎవరితో జతపరుస్తున్నావు నువ్వు? జాగ్రత్త. నీ జీవితాన్ని ప్రభుతో జతపరుస్తున్నావా, లోకంతో జతపరుస్తున్నావా? నీవు ఎవరితో నీవు జతపరుస్తున్నావు? నువ్వు సంపాదించిన వారిని, నువ్వు కన్నవారిని, ఈవెన్ నువ్వు కూడా ఎవరో ఒకరితో జతపరచాలి. నేను వివాహం గురించి చెప్పానని అందరూ వివాహం గురించి ఆలోచించబాకండి. ఇంకా మీకు ఒక అడుగు ముందుకేస్తే మత్తయి సువార్త స్పష్టంగా చెప్తుంది 19వ అధ్యాయంలో. ఇదిగో వివాహము కాదు, దేవునితో జతపరచబడిన వారు కూడా ఉన్నారు. ఈ లోకంలో వివాహ వ్యవస్థను మానివేసి దేవునితోనే నేను జీవిస్తాను. ఎవరిలో లీనమైపోయారండి? ఇక మీదట కనిపించేది నేను కాదు, నా పైన ఉన్న. గత 3 వారాల క్రితం చెప్పాను, నవంబర్ 2వ వారం. కమ్ముకొని ఆవరించి. ఇంకెవరు కనిపిస్తారు కమ్ముకున్న తర్వాత? లోనున్నవాళ్ళ, బయట ఉన్నవారా? బయట ఉన్నవారు. కమ్ముకొని
ఆవరింపబడటం. నిన్ను దేవుడు కమ్మేశాడు. ఎవరు కనిపిస్తారు ఇప్పుడు? ఇది అంతర్లీనం అంటాం కదా. నువ్వు దేవునిలో అంతర్లీనం. నువ్వు ఒక 5 చేతిలో పెట్టానో, ఒక అమ్మని కట్టానో అంటే వాళ్ళకి అప్పగించావు, వాళ్ళల్లో కలిపేశావు. ఇంకా నీ సొత్తు కాదు ఇది. వాళ్ళ కాపురం ఏదైంది? దేవునికి సేవకు నీ బిడ్డనిచ్చావు. ఎవరికి ఇచ్చావు? నీ కనిపించేది నీ బిడ్డ కాదు, ప్రభువే. జాగ్రత్త. ప్రభు నీ కోసం వచ్చి నిన్ను ఆయన కమ్ముకొని ఉంటే నువ్వు ప్రభువులో సంతోషించగలవు. కానీ నీవే కనిపించాలని, నీ ఆలోచన నెరవేరాలని భూమి మీద నువ్వు చింతపడినంత కాలం ఈ సంతోషానికి నీలో అవకాశము లేనే లేదు. వాక్యం స్పష్టం. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు. మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఏ అవసరతలు ఉన్నాయో తెలుసు, ఏ ఇరుకుందో తెలుసు, ఏ ఇబ్బంది ఉందో తెలుసు. ఎన్ని తగిన కాలం ఉందో ఆయన తప్పకుండా తెలుసు. మొదట నువ్వు ఆయన కాడికి వెళ్ళాలి. మొదట నువ్వు ఏం కావాలండి? మొదట అంటే స్నానం చేయగానే పోయి దీపారాధన చేయమని కాదు. దీపారాధన అంటే ఇదే కదా, యేసయ్య కదా దీపం. ఆది యందున్న వాక్యము వెలుగై ఉండెను, ఆ వాక్యము ఏంటి? శరీరధారి కృపా సత్య దేవుడు వెలుగై ఉండెను. దేవుడు ఎవరంట? దీపం. అట్టనే నువ్వు వెలిగించిన క్యాండిల్కో, నువ్వు పెట్టుకున్న ప్రమిదకో దండం పెట్టి దేవుడు అనుకుంటూ కుదరదు. ఆయన మాట వినగలిగిన చెవి నీకు ఉండాలి. ఏముండాలండి? మాట ఏం చేయాలి? అందుకని అంటాడు ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట, అప్పుడు అవన్నీ మీకు తగిన సమయం నిన్ను హెచ్చించే. నీకు అప్పుడు ఏం కావాలో తెలుసు. దానికోసం నువ్వు పరిగెత్తాల్సిన పనిలే. పరిగెత్తితే పాపం. పరిగెత్తితే ఏమండి? పాపం. నీకై నువ్వు తెలుసుకున్నది ఏం చేసింది? తీర్పు అంటే నిన్ను విమర్శించటం, నీ మీద తప్పు మోపటం కాదు. తీర్పు అంటే నువ్వు ఏం నష్టపోయావో, ఎందుకు నష్టపోయావో తెలియచేయటం. తీర్పు అంటే ఏంటి? నువ్వు చేసినవన్నీ నీ ముందు పెట్టుతున్నాడు ఆయన. నీ ముందు పెడుతున్నాడు. జాగ్రత్త. సంతోషకరమైన పరిస్థితి ప్రభు మనకిస్తే మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే సంతోషాన్ని మనం వెతుక్కుంటాం. ఆయన మన దగ్గరికి సంతోషాన్ని పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? దాన్ని వదులుకుంటున్నాం. వెతుక్కుంటా పోయిన వాళ్ళకి మార్గం తప్పడానికి అవకాశం దొరికింది. లోకంలో దుఃఖానికి కారకులయ్యారు. కానీ వారికి ఆశ ఉంది కాబట్టి, వారికి ఉన్న ధైర్యాన్ని బట్టి దేవుడు వారిని దర్శించే మార్గం మార్చాడు. ఏమీ తెలియని అమాయకులుగాను వారికి ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు, వారిని స్థిరపరుచుకున్నాడు. ఈ 2 స్థితిలో నువ్వు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి అర్థం చేసుకో. అప్పుడు నీకు సంతోషం వచ్చింది. లోకాన్ని కాదు, లోకస్తులను కాదు, ప్రభువుని కలిగి ఉండు. ప్రభువులో జీవించు. ప్రభు నీకు తోడై ఉంటాడు. ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు. నీకు కావలసినవన్నీ ఆయన తీరుస్తాడు. అందుకని అంటాడు, నీ అక్కరేందో ఆయనకి తెలుసు, సమస్తము ఆయన. దీన్ని ఏమంటారంటే టోటల్ సరెండర్. సాగిలా పడటం. ఏం చేయాలి? సాగిలా పడటం. 99వ కీర్తనలో పదే ఆ మాట ఉంది. అందుకే సాగిల్లపడి అంటాడు. చూడండి 5వ వచనం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదముల మీద ఎదుట దేనికండి? ఆయన పరిశుద్ధుడు.
9వ వచనంలో చూడండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఏం చేయాలండి? సాగిలపడాలి. ఆరాధన 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 అని పాట పాడితే అది ఆరాధన అయిందా? సాగిలపడి 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 పాట పాడితే సాగిలపడినట్టయితే కార్యం కావాలి. ఏం కావాలండి? క్రియ. ఏం కావాలి? అది గొర్రెల కాపరులకి సంతోషానికి కారణం. వాళ్ళు పని చెప్తే చేస్తారు. పని చెప్తే, పని చెప్పడం అంటే మాట, లేకపోతే సైగా మాట. ఏంటి? మాట. జాగ్రత్త. దేవుని దగ్గర చాలా క్రమం ఉంటుంది. దేవుడు ఎవరిని విడుదల పెట్టల. ప్రిపరేషన్ డేస్లో, సిద్ధపాటు దినాల్లో మనం చూసాం. సిద్ధపాటు దినాలు స్పష్టం. జకరయ్య తన యాజక ధర్మం చొప్పున పోయినప్పుడు దేవుని దూత మాట్లాడితే ఆయన నమ్మాడా నమ్మలేదా? నమ్మలా. మాట పోయిందా ఉందా? పోయిందా ఉందా? పోయిందా ఉందా? మళ్ళీ నమ్మితే ఆ శిక్ష అనుభవించిన తర్వాత వచ్చింది. అదే ఇక్కడ 99వ కీర్తన 9వ వచనంలో రాసింది, 7వ వచనంలో రాసింది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాక్యం స్పష్టం. ఆయన నమ్మినప్పుడు, అది కార్యము నెరవేరినప్పుడు విడుదల కలిగింది. మరి ప్రదానము చేయబడే యేసోపు పరిస్థితి కూడా అదే. ఇది పెద్దగా పట్టించుకో. ప్రదానం చేయబడ్డది, కానీ ఈ నింద రాకూడదు, దీంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదని ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నమ్మి వెళ్ళాడా? నమ్మకి వెళ్ళాడా? నమ్మకే వెళ్ళాడు. మళ్ళా దూత చెప్పినప్పుడు మళ్ళీ వచ్చాడు. స్వప్నమందు దూత ప్రత్యక్షమై మళ్ళా చెప్పినప్పుడు మళ్ళా దేవుళ్ళో తప్పటడుగులు వేయబాకండి. దేవుళ్ళో ఏం వేయకూడదు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనానికి రండి. 18వ వచనం అందరూ చదవండి. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మను గర్భవతిగా ఉండెను. జాగ్రత్త. చదివేరు. అర్థమైందా? అర్థమైందా? 16కు రండి, పైకి రండి. మత్తయి సువార్త 1:16. యాకోబు మరియు భర్త అయిన యోసేపు ఆమెయు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరేందో మళ్ళా చదవండి, మనసు పెట్టి చదవండి. యాకోబు మరియు భర్త అయిన యోసేపునకు స్పష్టంగా చదవట్లేదు మీరు. మళ్ళా చదవండి, నాకు టైం వేస్ట్. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎవరు యందు? బిడ్డ పుడితే ఎవరి పేరు రాయాలి అక్కడ? యోసేపు కుమారుడైన కదండి. ఇక్కడ ఎవరి పేరు రాశారు? ఆమె యందు, మరియ యందు. ఎవరి యందు? ఆమె యందు. ఎవరి యందు? ఆమె యందు. ఒకటి పరిశుద్ధాత్మ గర్భమైనను అతనికి గాద్యానికి ఎవరినిచ్చాడు? యేసోపునిచ్చాడు. ఎవరినిచ్చాడు? యేసోపునిచ్చాడు కదా. తల్లి అయిన మరియని, యేసుని ఎత్తుకొని యేసోపు ఇది ప్రాంతాలకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ మరియని విడనాడాలన్న ఒక ఆలోచనను బట్టి తర్వాత దేవుని మాట విన్నా కానీ కొంతకాలం ఈయన తన పేరు కనుమరుగైపోవటానికి కారణమైపోయాడు. యాజకుడికి ఏమైంది? మాట పడిపోయింది. యేసోపుకేమో పేరు లేకుండా. ఇక్కడ పైన అంతా పురుషుల పేర్లే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎవరి పేరు వచ్చింది? ఎవరి పేరు వచ్చింది? దేవుడు ఎవరిని వదిలిపెట్టలా. ఇది తీర్పు. నీకు తెలియకుండానే నీకు ఆయన శిక్షిస్తుంటాడు. నీకు తెలియకుండానే ఆయన శిక్షిస్తుంటాడు.
ఇప్పుడు దాకా అనుభవించిన శిక్షలు చాలు, ఇకనైనా ఆ పాపములో ఉన్నంత కాలం మన జీవితాలకు భయమే. ఏ పాపం అనగా క్రీస్తు పేరు చెప్పుకొని క్రీస్తుని విడిచి తిరుగుతున్నంత కాలం. అందుకని చెప్పాను మీకు 99వ కీర్తన 7:9 చెప్పాను. 7-9 మధ్య 8లో ఉండింది. అంటాడు, యెహోవా మా దేవా, నీవు వారి ఉత్తరం ఇచ్చేది ఏం చేశాడంట? ఆయన ఆన్సర్ ఇచ్చాడంట. ఏంటి ఆన్సరు? జవాబు ఇచ్చాడంట, ప్రతిఫలం ఇచ్చాడంట. ఏంటది? వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేసినే వారి విషయంలో చెప్పాడు, శిక్షేశాడంట. ప్రతీకారం అంటే అదే కదా, శిక్షేసి పాపాలు క్షమించాడు. ఇందుకోసం యేసయ్య వచ్చాడు, పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు లోకమునకు. అందరూ వారి వారి సొంత నీతితో స్వనీతితో భయపడుతున్నా కానీ తప్పులు చేస్తూనే ఉన్నారు, కానీ ప్రభు కోసం జీవించట్లేదు. కానీ యేసు క్రీస్తు వారి కోసం నువ్వు జీవించడం మొదలు పెడితే నీ జీవితంలో సంతోషం. ఎందుకంటే నీ పాపం వెళ్ళిపోయింది. నువ్వు జీవించే కొద్దీ నీ పాత జీవితం మాసిపోయింది. నీ పాత జీవితము మాసిపోతుంది. ఏ విధంగా జీవించాలనుకుంటావో ఈ వారం ఇప్పుడే తీర్మానం చేసుకో. తల వంచు. దేన్ని పోషిస్తావు? భయాన్ని పోషిస్తావా, లేదు సంతోషాన్ని ఆహ్వాదిస్తావా? దేవుని స్వరం అయితే భయపడకుడి అంటున్నాడు. పునరుద్ధానము కాకమునకు యేసు ప్రభువారు మన కొరకు శిలువ మరణము అనుభవించి మరణాన్ని గెలిచి సమాధి నుంచి బయటికి రాకముందు దేవదూతలు వచ్చారేమో, కానీ సమాధి నుంచి వచ్చిన యేసు ప్రభు, మరణాన్ని జయించిన యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభు ఆయనే చెప్తున్నాడు, భయపడకుడి. ఫియర్ నాట్. భయపడకుడి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి మాలో ఉన్న భయం ఇహలోక సంబంధమైన భూమి మీద ఉన్న వాటి కోసమే. అవును తండ్రి, వీటిని దాచిపెట్టి మేము పిరికి వారమై నరకములోనికి వెళ్లకుండా నాయన మీరు మా కొరకు వచ్చాడు. ఎన్నిక లేని అల్పులు మీరు అప్పగించే పనిని నమ్మకంగా చూసుకుంటున్న ఆ యొక్క గొర్రెల కాపరులకి మీరే ప్రత్యక్షమై భయపడబాకండి, సంతోషంగా ఉండండి అని వారికి సంతోషాన్ని ఇచ్చారు. ఈరోజు మా జీవితంలో కూడా నాయన లోకపరమైన భయాలు, ఆందోళనలు ఉన్నాయి, కానీ పండగ అన్నది ఒకటి గుర్తున్నది. ఆ పండగలో లోకానుసారమైన జీవితం వల్ల అల్లకొల్లలము కాక ఆందోళన చెందక ఈ బిడ్డలను మీరు రక్షించాలనుకుంటున్నాం. వాక్యమును స్వీకరించిన యొక్క కుటుంబాలను మీరు దర్శించమని, దీవించమని, మేలులతో నింపమని, మీరు అక్కడ వరకు నమ్మకముగా ఉండి అనేకులకు సాక్షులుగా నాయన అనేక ఆత్మలను బలపరిచి వీరిలో నిత్యమైన సంతోషము నాయన మీరు పునరుద్ధరించమని, మేలులతో నింపమని, రానాయన దినములని సజీవ సాక్షులుగాను మీ రాక కొరకు సిద్ధపడ్డ బిడ్డలుగాను వారిని ప్రతి విధమైన మేలుతో నింపమని, వారి జీవిత అవసరతలు, వ్యక్తిగత స్థితిగతులను ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవెనలు సదా మీ కుటుంబములకు ప్రభు నిత్యము తోడై సంతోషముతోనూ ఆనందముతోనూ బలపరచునుగాక. ఆమేన్.